ఇవన్నీ రేపు చర్చకి రాకుండా ఉండాలంటే ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలి. ఆ ఎమోషనే మతం. ఆ మతమే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యం. నెంబర్ 1 ఏంటంటే హిందుత్వ ఎజెండాని బీజేపీ నుంచి గుంజుకోవాలి. నెంబర్ 2 హిందుత్వ వ్యతిరేకిగా ద్వేషిగా ఇప్పుడు దేశవ్యాప్తంగా హిందుత్వ చైతన్యం వచ్చినటువంటి వేళ ఆ చైతన్యానికి సంబంధించినటువంటి ఆంధ్రాలోని ఓట్లు బీజేపీకి కాకుండా దాని కేర్ టేకర్ తెలుగుదేశం అనేటటువంటి ఫీలింగ్ కల్పించడంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి విలను మీరు మమ్మల్ని నమ్మకపోయినా పర్లేదు కానీ జగన్ని మాత్రం నమ్మకండి, జగన్ చాలా దుర్మార్గుడు, జగన్ దేవుడి ద్వేషి, జగన్ హిందువులను అన్యాయం చేస్తాడు, వంచి చేస్తాడు, ఇతను ఒక బాబరు అక్బర్ వారసుడు అనేటటువంటి ఒక ప్రొజెక్షన్ క్రియేట్ చేయడం వీళ్ళ ఉద్దేశం. అది మామూలు నాయకులు మాట్లాడుతుంటే ఎక్కట్లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ చేత చెప్పిస్తారు, చంద్రబాబు గారు మాట్లాడతారు. అసలు ఇంటెన్షన్ నేను చెప్పిన ఈ ఫినామినా దేశవ్యాప్తంగా హిందువులు పూజారులు ఆందోళన చెందేస్తున్నారా జగన్ మీద ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని? అదే వాళ్ళు జరుగుంటే తెలిసేది కదా, అప్పుడు కేంద్రమే జోక్యం చేసుకుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఫస్ట్ ఫేజ్ లో వీళ్ళు సక్సెస్ ఏది జంతు కొవ్వు అన్నప్పుడు దేశమంతా నమ్మింది. మన ఒక ఆయన ఈనాడులో స్పోర్ట్స్ రాసేవాళ్ళు సుదీర్ఘకాలం, ఆయన మొన్న ఒక పోస్ట్ పెట్టారు. ఆయన పొలిటికల్ పోస్టులు పెట్టరు, సాధారణ స్పోర్ట్స్ గురించి పెడుతుంటారు, డిబేట్స్ అది కూడా